ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయంగా పెను దుమారు రేపుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియ పెద్ద కుట్ర అని, కూటమి ప్రభుత్వం పేదల ఓట్లను గల్లంతు చేసేందుకు పక్కా ప్లాన్ వేసిందని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటు లేకపోతే సంక్షేమ పథకాలు ఎలా వస్తాయంటూ పేదల్లో ఆందోళన సృష్టించే ప్రయత్నం చేశారు. అసలు దొంగ ఓట్ల ఏరువేతకు ఈసీ సిద్ధమైతే వైసీపీ ఎందుకు ఉలిక్కిపడుతోంది? సర్ ప్రక్రియ అంటేనే ఫ్యాన్ పార్టీకి ఎందుకంత భయం? టీడీపీ యాప్లతో ఓట్లు తీసేస్తున్నారన్నటువంటి ఆరోపణల వెనక అసలు వ్యూహం ఏంటి? ప్రైమ్ లైన్ బర్నింగ్ ఇష్యూలో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థను, ఎన్నికల విశ్వసనీయతను పూర్తిగా దెబ్బతీసేలా కూటమి సర్కార్ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ఓటర్లకు కనీసం ఫారాలివ్వకుండానే ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారని, ఇక పద్ధతి ప్రకారం వేలాది మంది పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడితో ఆగని జగన్ నేరుగా సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు. అసలు చంద్రబాబుకు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. ఓటు లేకపోతే పేదలు సంక్షేమ పథకాలకు ఎలా అర్హులవుతారని, ఓటు తీసేసి పథకాలు కట్ చేయాలన్నదే బాబు కుట్ర అని జగన్ ఆరోపించారు. అయితే జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు పేదల్లో లేనిపోని ఆందోళన సృష్టించి వారిని ప్రభుత్వంపై రెచ్చగొట్టేందుకే ఉద్దేశపూర్వకంగా చేశారన్న విమర్శలు రాజకీయ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి సంక్షేమ పథకాలకు, ఓటు హక్కుకు ఎలాంటి సంబంధం లేదు. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రాల ఆధారంగా పథకాలు అందుతాయి. కానీ జగన్ ఉద్దేశపూర్వకంగానే ఈ రెండింటినీ ముడిపెట్టి మీకు పథకాలు రాకుండా బాబు కుట్ర చేస్తున్నారని, జనంలో ఒక అభద్రతా భావాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కూటమి నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం వైసీపీ దగ్గర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేంత బలమైన అస్త్రాలు ఏమీ లేకపోవడంతోనే ఎన్నికల ప్రక్రియనే టార్గెట్ చేస్తూ ఈ ఓట్ల అంశాన్ని ఎత్తుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన అనేది ఎన్నికల సంఘం చేపట్టే సాధారణ ప్రక్రియ. కానీ సర్ ప్రక్రియ అంటేనే వైసీపీ ఎందుకు భయపడుతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా సక్సెస్ అయిన ఈ ప్రక్రియ ఏపీలో మాత్రం ఎందుకు వివాదం అవుతోంది? గతంలో తిరుపతి ఉప ఎన్నికల సమయంలో జరిగిన దొంగ ఓట్ల బాగోతం వైసీపీ నేతలను వెంటాడుతోందా? ఒకసారి చూద్దాం. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే దేశవ్యాప్తంగా ఈ సర్ ప్రక్రియ జరుగుతోంది. కానీ ఏపీలో మాత్రం తమ ఓట్లు పోతాయనే భయం వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో తిరుపతి ఉప ఎన్నికల సమయంలో దొంగ ఓటర్ల కార్డుల వివాదం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. బస్సులేసుకొని వచ్చి మరీ దొంగ ఓట్లు వేయించేందుకు జరిగిన ప్రయత్నాలు అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఆ దొంగ ఓట్లన్నీ ఇప్పుడు ఏరివేస్తారన్న భయమే వైసీపీ తాజా ఆందోళనకు కారణమన్న వాదన వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రెండు చోట్ల ఓట్లున్నవారు లక్షల్లో ఉన్నారు. ఇక్కడ అక్కడ ఓట్లు పెట్టుకొని ఎన్నికల సమయంలో రెండు చోట్ల ఓటు హక్కు వినియోగించుకుంటున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు సర్ ప్రక్రియ ద్వారా చెక్ పడనుంది. ఆధార్ అనుసంధానం, పక్కా వెరిఫికేషన్ ద్వారా డబుల్ ఓట్లను తొలగించే పనిని ఈసీ చేపట్టింది. మరి ఇలాంటి పారదర్శకమైన ఓటర్ల పరిశీలన జరగకూడదా? దొంగ ఓట్లను అలాగే ఉంచాలా అని విశ్లేషకులు వైసీపీని ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల జరిగిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈ సర్ ప్రక్రియ అత్యంత విజయవంతమైంది. పక్కాగా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడం వల్ల ఆయా రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం పెరగడమే కాకుండా పోలింగ్ కూడా అత్యంత ప్రశాంతంగా జరిగింది. దొంగ ఓట్లు, రిగ్గింగ్ లాంటి అక్రమాలకు పూర్తిగా చెక్ పడింది. దేశవ్యాప్తంగా ఈసీ చేస్తున్న ఈ పారదర్శక ప్రక్రియను అందరూ అభినందిస్తుంటే ఏపీలో మాత్రం వైసీపీ ఎందుకింత రాద్ధాంతం చేస్తోందన్నది అర్థం కాని ప్రశ్నగా మారింది. నిజానికి ఓటర్ల జాబితా సవరణ అనేది పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోని అంశం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ జోక్యం నామమాత్రమే. కానీ జగన్ మాత్రం ఇది కూటమి ప్రభుత్వ కుట్ర అని ఆరోపించడం విడ్డూరంగా ఉందని రాజకీయ పండితులు అంటున్నారు. ఒకవేళ నిజంగానే అక్రమాలు జరిగితే ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి. కానీ ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్నది స్పష్టమవుతోంది. ఓటర్ల జాబితాలో అక్రమంగా జోక్యం చేసుకునేందుకు టీడీపీ ఒక ప్రత్యేక యాప్ను ఉపయోగిస్తోందని జగన్ చేసినటువంటి ఆరోపణలు మరో కొత్త చర్చకు దారితీశాయి. అసలు ఈ ఆరోపణలు వెనుకున్నటువంటి వాస్తవం ఏంటి? వచ్చే ఎన్నికల నాటికి తనకు ప్రచారానికి ఏదో ఒక అంశం ఉండాలి కాబట్టే జగన్ ఈ నేరేటివ్ సెట్ చేస్తున్నారా? లెట్స్ కంటిన్యూ. టీడీపీ శ్రేణులు ఒక ప్రత్యేక యాప్ని ఉపయోగిస్తున్నారని, ఆ యాప్ ద్వారా ఓటర్ల జాబితాలో అక్రమంగా జోక్యం చేసుకుంటూ తమకు గిట్టని వారి ఓట్లను, ముఖ్యంగా వైసీపీ సానుభూతిపరుల ఓట్లను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను, ఎన్నికల విశ్వసనీయతను పూర్తిగా దెబ్బతీసే చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఒక ప్రైవేట్ యాప్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం డేటాబేస్లోకి చొరబడి ఓట్లు తొలగించడం సాంకేతికంగా అసాధ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరి జగన్ ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నట్లు అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రచారానికి ఏదో ఒక అంశం ఉండాలి. కాబట్టి జగన్ ఈ ఓటర్ల జాబితా అంశాన్ని భుజానికెత్తుకున్నారని అర్థమవుతోంది. ముందుగానే ఒక నెరేటివ్ని సెట్ చేసే పనిలో పడ్డారు. రేపు ఎన్నికల్లో ఓడిపోయినా మా ఓట్లు ముందే తీసేశారు కాబట్టే ఓడిపోయామని చెప్పుకోవడానికి, ఓటమికి ముందస్తు సాకులు వెతుక్కోవడానికి ఇదొక ప్లాన్ అని అధికారపక్ష నేతలు కౌంటర్ ఇస్తున్నారు. నిజానికి దొంగ ఓట్లను ఏరివేయడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలపడుతుంది. కానీ జగన్ మాత్రం ఇది ఎన్నికల విశ్వసనీయతను దెబ్బతీసే చర్య అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లక్షలాది దొంగ ఓట్లు చేర్పించారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఆ ఓట్లన్నీ ఎక్కడ గల్లంతవుతాయో అన్న భయంతోనే వైసీపీ అధినేత ఈ స్థాయిలో విమర్శలకు దిగుతున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ ఎన్ని ఆరోపణలు చేసినా కూటమి సర్కార్ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. రాష్ట్రంలో అసలు సిసలు ఓట్లు మాత్రమే ఉండేలా పక్కా ఏర్పాట్లు చేసుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలో ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలను ఏరివేసేందుకు ఎన్నికల సంఘానికి పూర్తి సహకారం అందిస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, అనర్హుల ఓట్లను తొలగించడం ద్వారా పారదర్శకమైన ఎన్నికల వ్యవస్థను తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. దొంగ ఓట్లను ఏరివేస్తే ప్రజాస్వామ్యం కూని అయినట్లా, లేక అసలైన ఓటర్లకు న్యాయం జరిగినట్లా? సర్ ప్రక్రియపై కూటమి స్టాండ్ ఏంటి? అభివృద్ధి మంత్రమే మళ్ళీ గెలిపిస్తుందన్న ధీమా వెనుకున్న అసలు కథ ఏంటి? వాచ్ దిస్.
కూటమి ప్రభుత్వానికి దొంగ ఓట్లపై ఆధారపడాల్సిన అవసరం లేదని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాము చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను మళ్లీ గెలిపిస్తాయన్న నమ్మకంతో వారున్నారు. పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి ఇలా అభివృద్ధి మంత్రంతోనే ప్రజల ముందుకు వెళ్తామని, దొంగ ఓట్లతో గెలవాల్సిన కర్మ తమకు పట్టలేదని వారు జగన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే సర్ ప్రక్రియపై జగన్ చేస్తున్న విమర్శల వెనుక రాజకీయ అభద్రతాభావమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు తొలగిస్తే తమ పార్టీకి ఎక్కడ నష్టం జరుగుతుందో అన్న భయంతోనే ముందస్తుగా కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ప్రక్రియను అడ్డుకోవడం ఎవరి తరం కాదు. పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారైతే అది అంతిమంగా ప్రజాస్వామ్యానికే మేలు చేస్తుందన్నది నిర్వివాదాంశం. ఇది ఏపీలో నడుస్తున్న ఓట్ల రాజకీయం. ఒకప్పుడు తిరుపతిలో దొంగ ఓట్లతో దొరికిపోయిన చరిత్రను కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు సర్ ప్రక్రియపై వైసీపీ రాద్ధాంతం చేస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఎన్నికల సంఘం మాత్రం పక్కాగా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసే పనిలో పడింది. మరి ఈ ఓట్ల వివాదం రాబోయే రోజుల్లో ఇంకెన్ని రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.